నుంచి అమెరికా వచ్చిన గీతాంజలి సురేష్ తన పట్ల చూపిస్తున్న అతి అభిమానానికి చిరాకు పడుతోంది. ఆ పాతకాలపు కట్టుబొట్టు, బాడీ అంతా ప్యాక్ చేసినట్టు ఆ డ్రెస్సు, ఒక్కసారి మోడర్న్ డ్రెస్లో ఊహించుకో, ఎంత అందంగా ఉంటావో. సురేష్కి మరోసారి గీతాంజలి నాగరికత అంటే ఏమిటో తన అభిప్రాయాన్ని నిష్కర్షగా చెప్పింది. నాగరికత అంటే 2 ముక్కలు ఒంటి మీద కట్టుకొని స్త్రీ తన సౌందర్యాన్ని బట్టబయలు చేయటమా? ఇస్ దట్ ద కల్చర్? అసలు మీకు తెలుసా, భారత స్త్రీకి చేతులెత్తి నమస్కరించేంత సంస్కృతి కలిగింది. గీతాంజలి తండ్రితో బావపై తన ప్రేమ గురించి చెప్పగా తండ్రి కోపం వచ్చింది. అంటే బావనే చేసుకుంటావా? సమాధానం చెప్పవే. అవునులే, అసలు నీకు బామ్మ గుర్తుంటేగా అత్తయ్య మావయ్య గుర్తు రావడానికి. అంటే బావనే చేసుకుంటావా? సమాధానం చెప్పవే. ఒక్కగానొక్క కూతురువి కదా అని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. నీ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు నువ్వే తీసుకుంటే ఇంకా మేమెందుకు? మీ అమ్మ నీకు మంచి సంబంధం చూసింది. అది నీకు కన్న తల్లి. ఇన్ని సంవత్సరాలు నిన్ను వదిలి ఎంత క్షోభను అనుభవించామో అర్థం చేసుకో. ఎంతసేపు నాది కంఠశోషేనన్నమాట. అంటే బావనే చేసుకుంటావా? నేను బావని చేసుకోను. బావే నన్ను చేసుకుంటాడు. కోపం వచ్చినట్టు నటిస్తే భయపడతాననుకుంటున్నావా బంగారు తండ్రి? బామ్మ ట్రైనింగు, జాగ్రత్త. చూడమ్మా, నీకిష్టం లేని పని నేనెన్నడూ చేయను. అలాగే మీ అమ్మ విషయంలో కూడా అంతే. తనకిష్టం లేనిది ఎప్పుడూ చేయను. ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తావో నీ ఇష్టం. అమ్మని బాధ పెట్టొద్దు, నువ్వు బాధపడొద్దు. అమ్మ చూసిన సంబంధం చేసుకుంటే మా అమ్మ సంతోషిస్తుంది, కానీ మీ అమ్మ బాధపడుతుంది. మా అమ్మైనా మీ అమ్మైనా అమ్మేగా కదా నాన్న? ఇప్పుడే చెప్పావుగా అమ్మని బాధ పెట్టద్దని. సరే, మీ అమ్మని బాధ పెట్టను. అమ్మో, నీతో మాట్లాడడం నా వల్ల కాదు. మరి మీ అమ్మ ట్రైనింగ్ కదా. మంచితనంలో మా అమ్మవి, మొండితనంలో మీ అమ్మవి. అయ్యో, నా మతి మరుపు మండ. నీకు బావ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నువ్వు చదివావా? అది నీ ఉత్తరం కదా, నాకెందుకు? ప్రియమైన మావయ్యకు, నువ్వు అత్తయ్య కులాసగా ఉన్నట్టు తలుస్తాను. అమ్మమ్మ నేను బాగున్నాం. ఈ ఉత్తరం రాయడానికి ముఖ్య కారణం, గీతాంజలికి మంచి పెళ్లి సంబంధం వచ్చింది. అతను కలెక్టర్, చాలా అందంగా ఉన్నాడు. అంతేకాదు, వాళ్ళ కుటుంబం కూడా చాలా సాంప్రదాయమైన కుటుంబం. నా భయమంతా గీతాంజలి గురించే. కల్మషం లేని మనిషి. ఎవరికి ఏ బాధ కలిగినా తనకే జరిగినట్లు బాధపడుతుంది. రోజు ఊళ్ళో అందరినీ పరామర్శించాల్సిందే. అసలు గీతాంజలి చూడకుండా ఊళ్ళో ఒక్కళ్ళు ఉండరంటే నమ్ము. పసిపిల్ల మనస్తత్వం. కట్టుకునేవాడు ఇల్లాలుగానే కాక కన్నబిడ్డలా చూసుకోవాలి. కానీ అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో దొరుకుతారా అనే నా భయం. ఈ అబ్బాయి మీకు గీతకి నచ్చితే అన్ని విధాలా మంచిదే. కాబట్టి మీరు ముగ్గురు వచ్చి అబ్బాయిని చూసి సంబంధం కాయపరిస్తే గీత పెళ్లి వైభవంగా చేద్దాం. ఇట్లు మీ మేనల్లుడు. హలో హలో, ఎవరు? గీతాంజలినా మాట్లాడేది? నేనేనండి. ఎవరు మాట్లాడుతుంది? నేనమ్మా, శాస్త్రి గారి భార్యను. మీరా? బాగున్నారా? మీ ఆయన ఏం చేస్తున్నారు? అందుకేనమ్మా ఫోన్ చేశాను. ఆయనకేమో ఒంట్లో బాగాలేదు. అబ్బాయి అమ్మాయి ఆఫీస్కి వెళ్ళారు. అక్కడికి ఫోన్ చేశాను, వాళ్ళు లేరు. నాకేమో కంగారుగా ఉంది. మీరు కంగారు పడకండి. ఆంజనేయ స్వామికి దండం పెట్టుకోండి, తగ్గిపోతుంది. నువ్వు రాకూడదమ్మా, నాకు భయంగా ఉంది. నేను ఒక్కదాన్నే రాలేను కదా. ఓ పని చేస్తాను, వడియాలక్ష్మి గారిని తోడు తీసుకొస్తాను. మీరు డాక్టర్కి ఫోన్ చేయండి. అలాగే నువ్వు వస్తావు కదా. మీరు భయపడకండి, నేను చెప్పింది గుర్తుందా? ఏంటమ్మా? ఆంజనేయ స్వామికి దండం పెట్టుకోండి. నా బంగారు తల్లివి కదూ. మరి మీరు ఫోన్ పెట్టేస్తారా? ఎందుకమ్మా? మీరు ఫోన్ పెట్టేస్తే నేను వడియాలక్ష్మి గారి ఇంటికి వెళ్ళి ఆవిడని తీసుకొస్తాను. మరి మీరు ఫోన్ పెట్టకపోతే నేను ఎలా వస్తాను? మరి నువ్వు వస్తావు కదా తొందరగా.
అమ్మాయికి ఫోన్ చేసావా? చేశాను, ఆఫీసులో చెప్పాను. ఏమన్నారు? ఏదో అన్నాడు. అవును, మీరు వాడికి ఫాదరే కదూ? చీచి, ఈ వయసులో ఎందుకు వచ్చింది అనుమానం? రామరామ, అదే మాటలు. ఆ అమ్మాయి ఏదో అడిగింది, నాకు అర్థం కాలేదు. హ్మ్, ఎలాగో మీరు వాడికి ఫాదరే కదా, అందుకని ఫాదర్ సీరియస్ అని చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే గీతాంజలికి ఫోన్ చేశా. గీతాంజలికా? ఏముంది? ఒడియాల లక్ష్మి గారిని తీసుకుని వస్తాను, ఆంజనేయ స్వామికి దండం పెట్టుకోండి అంది. బంగారు తల్లి. ఎప్పుడొస్తానంది? బయలుదేరి రావద్దు, ముందు ఆ పుస్తకం మూసి కళ్ళు మూసుకొని పడుకోండి. కళ్ళు మూసుకుంటే నరకం యమభట్లు కనిపిస్తున్నారు. అది ఎలాగూ తప్పదు, కనీసం మాట వరుసకైన స్వర్గం కనపడుతుందని చెప్పొచ్చుగా. ఆ, కళ్ళకు కనపడేదే కళ్ళు మూసుకున్నా కనపడుతోందని అర్థం. ఏమిటి మీ ఉద్దేశం? ఆ, ఈశ్వరా. వడియాల లక్ష్మి గారు, వడియాల లక్ష్మి గారు. అమ్మ వెళ్ళిపోతుంది. వడియాల లక్ష్మి గారు. ఎంత పిలిచినా పలకదే, చెవుడొచ్చిందా? ఎంత పిలిచినా పలకరే. సారీ అమ్మ, వినపడలేదు. మనం అర్జెంటుగా శాస్త్రి గారి ఇంటికి వెళ్ళాలి. ఏం జరిగింది? పాపం శాస్త్రి గారికి ఒంట్లో బాగాలేదు తెలుసా? అలాగా, ముందు కారెక్కు. ఏం దేశమో ఏమిటో, ఇక్కడ ప్రాణం మీదకొచ్చినా పలికే నాదునుండు. అదే మా ఊళ్ళో అయితే తుమ్మితే చాలు ఊరు మొత్తానికి తెలిసిపోతుంది. వెంటనే డాక్టర్ వచ్చేస్తాడా? ముందు ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటాం. ఎందుకని? డాక్టర్ రాడా? డాక్టర్ కూడా ఆంజనేయ స్వామికి దండం పెట్టుకునే వస్తాడు. నవ్వకండి, అంత నవ్వెలా వస్తుందండి ఇలాంటి టైంలో? అవునమ్మా, నాది తప్పే, నవ్వను. మీకు తెలియదు, వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళండి. నాకు తెలియకపోవడం ఏమిటమ్మా? నేనేగా పరిచయం చేశాను నీకు. అవుననుకోండి కానీ వాళ్ళని చూస్తుంటే పార్వతీ పరమేశ్వరులాగా ఉంటారు తెలుసా? నా దిష్టే తగిలిందేమో. అవే మాటలమ్మా, నీ దిష్టికే బంగారం. పాపం శాస్త్రి గారు ఎలా ఉన్నారో ఏమిటో. అవును, శాస్త్రి గారికి అబ్బాయి ఉన్నాడుగా. అతను ఎక్కడున్నాడో తెలీదు. పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళిపోతాట, ఆ కోడలో ఉద్యోగానికి వెళ్ళిపోతుంది. ఏం ఉద్యోగాలో ఏమిటో, వాళ్ళకి సుఖం లేదు, వీళ్ళకి సుఖం లేదు. మాయదారు ఉద్యోగాలు. ఏమండి, మీకు కరెక్ట్ గా ఇల్లు తెలుసా? ఊరంతా తిప్పుతున్నారా? అయ్యో, చాలా సార్లు వచ్చానమ్మా. మా ఐదారి కంగారు నువ్వును. అదిగో అదే ఇల్లు. మావయ్య గారు ఎలా ఉన్నారు? వచ్చావా తల్లి? ఓ, ఉడియా లక్ష్మి గారిని కూడా తీసుకొచ్చావా? కాదు, ఆవిడే నన్ను తీసుకొచ్చారు. మీరు లేవకండి, పడుకోండి. అదేంటి మీరు ఇక్కడ పడుకున్నారు? చక్కగా లోపల రెస్ట్ తీసుకోవచ్చుగా. ఆయన నా మాట వినరమ్మా, ఎప్పుడూ టీవీ చూస్తూ కూర్చోవడమే. లోపలికెళ్ళి పడుకోండి అన్నాను, వింటేగా. మరి జ్వరం తగ్గమంటే ఎలా తగ్గుతుంది? గీతమ్మ గొంతు వినగానే తగ్గిపోయింది. డాక్టర్లు మందులు కాదు, నా అన్నవాళ్ళు కావాలి. అబ్బాయి వచ్చినట్టున్నాడే. ఓ గాడ్. కూర్చోండి. అమ్మా, నాన్నకేమైంది? అసలు ఏం జరిగింది? ఎందుకురా అంత కంగారు? సీరియస్గా ఉందని మెసేజ్ వచ్చింది, అందుకే వెంటనే బయలుదేరొచ్చాను. అవునరా, ఆయనకేమో ఒళ్ళంతా చెమటలు పెట్టేశాయి. ఏమిటో నరకం యమభట్లు అంటున్నారు. వెంటనే మీ ఆఫీస్కి ఫోన్ చేశా. ఆ అమ్మాయి ఫోన్ ఎత్తి ఏదో అంది. వేధవ్ ఇంగ్లీషు, ఒక్క ముక్క అర్థం కాలేదు. ఆయన నీకు ఫాదర్ కదా, పైగా ఆయన కంగారు పడుతున్నారు. అందుకని ఫాదర్ సీరియస్ అని ఫోన్ పెట్టేశాను. ఎంత గాబరా పడ్డాను. ఇలా అయితే అలా, డాక్టర్ కాల్ చేయొచ్చు కదా. నిజమే, డాక్టర్కి ఫోన్ చేయొచ్చు కదా. మీరొచ్చి ఏం చేస్తారు? పైగా ఇక్కడ ఫెసిలిటీస్ ఎక్కువ. అవునా కరుణాకర్ గారు? గీతాంజలి అంటే? నేనే. ఓ, మీ కుటుంబంతో నాకున్న పరిచయం ఏమిటి? నేను అసలు వడియా లక్ష్మి గారిని తీసుకొని ఎందుకు రావాలి? మావయ్య గారికి కావాల్సింది మమతానురాగాలు. అవి లేనప్పుడు ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉంటే ఎంత, లేకుంటే ఎంత? గీతాంజలి. అవునండి, మావయ్య గారికి కావాల్సింది మీ ప్రేమ, మీ ప్రెజెన్స్. అవే కరువైనప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇక్కడ లైఫ్ నీకు తెలియదు గీతాంజలి. నాకు బాగా తెలుసు.
యంత్రంలా పనిచేయడం. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలనే తపన. 10 తరాలకు కావాల్సిన సంపాదించండి. అందుకేగా ఇక్కడికి వచ్చింది. మనకో చిన్న తలనొప్పి వచ్చినా తల్లిదండ్రులు విలువెల్లాడిపోతారు. అదే వాళ్ళ ప్రాణాల మీదకి వస్తే ఓ డాక్టర్ని పంపించేస్తారు. అయినా నాకెందుకులేండి మీ విషయాలు. ఐఎమ్ సారీ. సారీ చెప్పాల్సింది నేను. నీ గురించి విన్నానే కానీ ఇప్పుడే తెలిసింది అందరికీ నువ్వంటే ఎందుకు ఇష్టమో. దట్ ఈస్ గీతాంజలి. నీ ఆప్యాయత, అనురాగం నా కళ్ళు తెరిపించాయి. ఏమిటి తెలుగు సినిమాలో ఆఖరి సీన్లో ఫీల్ అయిపోతున్నారు? ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ సీరియస్. ఏంటబ్బా ఇంకా లేవలేదేంటి? ఏమిటో. గుడ్ మార్నింగ్ డార్లింగ్. వేడిగా ఉంది. సుమతి, సుమతి. వస్తున్నా. ఎందుకు అరుస్తారు? ఏమైంది? ఇంకా పడుకునే ఉంది? గీతకి జ్వరం. జ్వరమా? జ్వరమే అనుకుంటా. లేవలేదు, ఒకసారి చూడు. గీతా, గీతా, మ్మ్. ఏమైంది నాన్న? ఒంట్లో బాలేదా? బానే ఉందమ్మా. కొంచెం తలనొప్పి, కొంచెం ఒళ్ళు నొప్పులును. ఆంజనేయ స్వామికి దండం పెట్టుకున్నాను, తగ్గిపోతుందిలే. పర్వాలేదు, 100 లోపలే ఉంటుంది. ఏంటమ్మా సూర్యుడు రాకుండానే లేచే నువ్వు? జ్వరం వచ్చిందేమో నాన్న. బామ్మా. ఎందుకు రాదు? అమెరికా ఖండంలో ఎవరికి కష్టం వచ్చినా మనకే తలనొప్పి. సుమతి. మీరూరుకుంటారా? మీ ముద్దుల కూతుర్ని నేనేం అంటలేదు. అమ్మా. శాస్త్రి గారికి కాస్త ఒంట్లో బాగలేకపోతే? కాస్త కాదు, చాలా కంగారు పడ్డారు తెలుసా, పాపం. మరి నువ్వు మదర్ తెరీసా మనవరాలివి కదూ. ఆహా, భలే పోల్చావు మా అమ్మని మదర్ తెరెసాతో. ఊళ్ళో ఎవరికేం వచ్చినా పట్టించుకోవడానికి ఇది మీ ఊరు కాదు. మనం ఒకరి గురించి ఆలోచించనవసరం లేదు, అలసిపోనక్కర్లేదు. ఇప్పుడు నేనేమీ అలసిపోలేదు. శాస్త్రి గారి భార్య ఒక్కతనే ఉన్నాను అంటే వెళ్ళాను. అయినా నీ చేయి తగిలిగానే తగ్గిపోయిందమ్మా జ్వరం. నువ్వు లేచి మొహం కడుక్కో, నేను లక్ష్మి గారికి ఫోన్ చేస్తాను. ఉమ్, ఓకే? ఉమ్. నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోమ్మా. ఓకే. బెల్లం కొట్టిన రాయిలా అలా ఉంటారే, దాన్ని కాస్త కేకలేయచ్చుగా. నేనొక్కదాన్నే రాక్షసినవాలా? సుమతి, గీతంత కాని పని ఏం చేసింది? తనని ఇష్టపడే వాళ్ళకి తన సాయం అందించి వచ్చింది, అంతే. అవునులేండి, మీకు దానికి అందరూ ఇష్టపడేవారే, నేనే శత్రువుని. సుమతి, ఎంత ఆప్యాయంగా నీ చేయి తీసుకుని బుగ్గ కింద ఇముడ్చుకుందో నా బంగారు తల్లి. ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడతావు? నేను నిష్ఠూరంగా మాట్లాడడం లేదండి, గీత మంచి కోసమే చెప్తున్నాను. పిల్ల జ్వరంతో బాధపడుతుంటే సెలవు పెట్టడానికి కూడా లేదు ఈ దేశంలో. ముందు ఆ లక్ష్మి గారికి ఫోన్ చేయి. హలో, గుడ్ మార్నింగ్ లక్ష్మి గారు. గుడ్ మార్నింగ్. ఏమిటి పొద్దున్నే?
గీతాంజలి ఏదైనా ఘనకార్యం చేసిందా? అందుకే మీకు ఫోన్ చేస్తున్నాను. గీతాంజలికి జ్వరం. ఏమిటి, జ్వరమా? పెద్దగా కంగారేం లేదు. నిన్నంతా సుబ్బాతో తిరిగిందిగా. అవును పాపం, శాస్త్రి గారికి ఒంట్లో బాలేదు కదా. అదే, శాస్త్రి గారికి ఒంట్లో బాగలేదని రెస్ట్లెస్గా తిరిగి తన ఆరోగ్యం పాడు చేసుకుంది. ఇప్పుడు మేము అర్జెంటుగా వెళ్ళిపోవాలి. ఒక్కసారి మీరు కొద్దిగా వీలు చేసుకొని మా ఇంటికి వస్తే. అయ్యో, అంతకన్నానా? మీరు ఆఫీస్కు బయలుదేరే ముందు నాకు ఫోన్ చేయండి. సాయంత్రం వరకు కనిపెట్టుకుంటాను. నా మేనకోడలేగా. చాలా థ్యాంక్స్ అండి. ఉంటాను. బాయ్. హలో సురేష్. హలో ఆంటీ, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. ఆర్ యు బిజీ నౌ? పర్వాలేదు, చెప్పండి ఆంటీ. గీత లేచిందా? గీతకు జ్వరం, ఇంకా పడుకునే ఉంది. వాట్ హ్యాపెండ్ ఆంటీ? అసలు గీతకి ఏమైంది? నథింగ్ సీరియస్. నో ఆంటీ, మీరు ఫోన్ పెట్టండి, నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను. ఓకే. వాట్ ఎ ఫైన్ మ్యాన్. మళ్ళీ సురేష్ ఎందుకు? లక్ష్మి గారిని పిలిచావుగా. నేను రమ్మనలేదు, అతనే వస్తా అన్నాడు. పాపం ఎంత కంగారు పడ్డాడో. పాపం. వ్యంగ్యాలు చాలు. త్వరగా బయలుదేరండి, కాన్ఫరెన్స్కి లేట్ అవుతుంది. గీతాంజలి, ఏమిటో పాపం, అలవాట్లేని ఊరు, అలవాట్లేని మనుషులు. జ్వరం పెద్దగా లేదు. మేం వస్తాం గీత. లక్ష్మి గారు ఉన్నారు. నీకేమైనా కావాలంటే లక్ష్మి గారిని అడుగు. గీతా, వస్తామండి. గీత్ గీత్ గీతా. సమయానికి తగలడతాడు. ఎలా తెలుస్తుందో ఏమో. అతాయ్, మామాయ్. సుబ్బా, గీత కొంట్లో బాగలేదు, రెస్ట్ తీసుకుంటోంది. ఓ గాడ్, ఏమైంది? చెప్పానుగా ఒంట్లో బాగలేదని. జ్వరం, నిద్రపోతోంది. గీత్ ఒక్కతే. ఓహో, వడియాలక్ష్మి గారు ఉన్నారా? మీరు ఆఫీస్కి వెళ్ళండి, టైం అవుతోంది. సుమతి. వస్తున్నా. ఓ గాడ్. హాయ్ గీత్, హౌ ఆర్ యు? పాపం జ్వరం. ఎందుకు వచ్చింది? నిన్నంతా తిరిగింది. డాక్టర్ని పిలిచారా? నెమ్మదిగా. డాక్టర్ని పిలిచారా? ఫోన్లో మాట్లాడారు. సాయంత్రం కల్లా తగ్గిపోతుందన్నారు. పెద్దగా నవ్వొచ్చా? Geet, I will get tea, okay? గీతకి ఎలా ఉంది? ఐ మీన్ గీతాంజలికి. షీఈస్ టేకింగ్ రెస్ట్. ఫీవర్గా ఉందా? అవును. హాయ్ సురేష్. హాయ్ గీత, హౌ ఆర్ యు? టీ రెడీ. వీడు వచ్చాడా? థ్యాంక్స్ సుబ్బా. నువ్వెందుకు కష్టపడుతున్నావు? ఇట్స్ మై ప్లెజర్. నువ్వెప్పుడు వచ్చావు? సమయానికి వచ్చావు. హ్యావ్ టీ. రెస్ట్లెస్గా తిరిగితే హెల్త్కు మంచిది కాదు. యు ఆర్ రైట్. రెస్ట్లెస్ గా తిరిగిన మాట నిజమే, కానీ పర్పస్లెస్ గా కాదుగా. సుబ్బా, నువ్వు వెళ్ళి మందులు పట్టరా. అలాగే అత్తాయి. తాగితే కప్పు ఇక్కడ పెట్టు. గీత, నీకేదైనా ఫ్రూట్ జ్యూస్ తీసురానా? నువ్వు సురేష్ ఎందుకంత కంగారు పడతారు? ఇప్పుడు నాకేమైందని? పాపం, అతని ఆదుర్ద అతనిది. కొద్దిగా ఆరెంజ్ జ్యూస్ తీసుకో. చేస్తానంటున్నాడుగా. యా, వెధవటీలు తాగటం కంటే అసలు తాగాల్సింది ఫ్రూట్ జ్యూస్. నో సురేష్, ప్లీజ్. నో నో, యూ షుడ్ టేక్ ఇట్. సురేష్ బాగానే సేవలు చేస్తున్నాడు. నాయనా సురేష్, కొద్దిగా ఐస్ తక్కువగా వేయి. సరే ఆంటీ. యావండి, ఉమ్. ఎంతసేపు అలా చూస్తూ కూర్చుంటారు? వాడు ఎప్పుడొస్తాడో ఏమో. రోజు ఈ పాటికి వచ్చేవాడేనే.
పొద్దుటెప్పుడో ఫోన్ చేసి గీతాంజలికి ఒంట్లో బాగోలేదన్నాడు. గీతాంజలిక ఏమైంది? జ్వరంట. వాడు సేవలు చేస్తున్నాడో ఏమిటో. ఒక్కసారి వెళ్ళొస్తే ఎలా ఉంటుంది? తప్పకుండా నేనొక్కదాన్నే వెళ్ళొస్తే బాగుంటుంది. ఆ? ప్లీజ్ Please subscribe for more videos.